హౌసింగ్ కు సంబంధించి ఎంత ఇంపార్టెంట్ ఏరియా అంటే అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇవాళ మళ్ళా రెండో బడ్జెట్ కూడా ఇవాళ ప్రవేశపెట్టబోతా ఉంది ఈ సంవత్సర కాలం మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు 10 నెలలు అయితా ఉంది ఎలక్షన్లు అయిపోయి ఈ కాలంలో కనీసం ఒక్క కొత్త ఇల్లన్నా మీరు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా సూటిగా ఒకటి అధ్యక్ష రెండోది అధ్యక్ష కొత్తది ఒక ఇల్లు ఇవ్వకపోగా చివరకు ఇంతకు ముందు శాంక్షన్ అయిన ఇల్లును కూడా క్యాన్సిల్ చేశారు రెండోది ఏంటంటే అధ్యక్ష వర్క్స్ గ్రౌండ్ అయి పనులు స్టార్ట్ అయి బేస్మెంట్ స్లాబులకు వచ్చిన పరిస్థితిలో ఉన్న వాటికి కూడా కనీసం పేమెంట్స్ పర్టైనింగ్ టు ద హౌసింగ్ షెల్ బి స్టాప్డ్ అని చెప్పి ఏకంగా జీవోను ఇష్యూ చేశారు ఇదిగో అధ్యక్ష మీరు ఇచ్చిన మెమో నేను అడిగేదల్లా ఒకటే అధ్యక్ష ఎంతసేపు ఉన్నా మీరు ఏం చేశారు ఈ సంవత్సర కాలంలో ఒక కొత్త ఇల్లైనా మీరు అది మంజూరు చేశారని అడుగుతూ ఉంటే అది చెయ్యకపోగా 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు పిల్ల కాంగ్రెస్సు ఇటువంటి అబాండాలు వేస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష పిల్ల కాంగ్రెస్సు అంటారు మరి కిరణ్ సర్కార్కు అవిశ్వాస తీర్మానంలో కిరణ్ సర్కార్ను పడేసే అవకాశం ఉన్నప్పుడు మీరు కాదా తెలుగు కాంగ్రెస్ మాదిరి మీరు సపోర్ట్ చేసింది అని అడుగుతా ఉన్నా అవును అధ్యక్ష ఆ రోజు ఇదే అసెంబ్లీలో 294 శాసనసభ్యులున్న ఇదే అసెంబ్లీలో 32,000 కోట్ల రూపాయలు కిరణ్ సర్కార్ కరెంటు బాధితే ఇదే చంద్రబాబు నాయుడు గారు విప్పు జారీ చేసి మరీ కిరణ్ సర్కార్ పడిపోకుండా కాపాడాడు ఆ రోజు అవిశ్వాస తీర్మానంలో కిరణ్ సర్కార్కు వచ్చింది 146 అంటే 148 రావాల్సింది 146 వచ్చాయనంటే రెండు షాట్ అయినా కూడా కిరణ్ సర్కార్ నిలబడింది అని అంటే దానికి కారణం ఈ తెలుగు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కాబట్టి నిలబడింది ఇదొకటే కదా అధ్యక్ష ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గురించి ఆ పాలన గురించి మాట్లాడారు ఆ పాలనలో ఆ దివంగత నేత 5 సంవత్సరాలలో 48 లక్షల ఇల్లులు కట్టి చూపించాడు దేశం మొత్తం 47 లక్షల ఇల్లు కడితే ఆ దివంగత నేత రాష్ట్రాన్ని దేశంతో కంపీట్ చేయించి దేశం కన్నా ఎక్కువగా కట్టి చూపించాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మీరు మాట్లాడతారు హౌసింగ్ గురించి మీరు ఇవాళ అడుగుతా ఉన్నా స్పీకర్ గారికి కూడా ఇది అవసరమే ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా ఇల్లులు కట్టుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు కారణం ఏంటంటే మీ ప్రభుత్వం ఇల్లులు ఇవ్వడం లేదు కాబట్టి స్పీకర్ గారికి కూడా ఇది అవసరమే మీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఇది అవసరమే ప్రజల్లోకి పోండి ఒకసారి ఒక కొత్త ఇల్లు కట్టించిన పాపాన పోలేదు మీరంతా కూడా ఒకసారి వెళ్ళండి సత్యనారాయణ గారు